హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం కాంతారా చాప్టర్ 1 మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. మెయిన్గా స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా అసలు కాంతారాకి ప్రీక్వెల్ లాంటిది. ఈ స్టోరీ దాదాపు 300 క్రితంలో జరిగిన దేవుళ్ళకి మరియు దుష్ట శక్తులకి జరిగిన యుద్ధమే ఈ సినిమా కథ. అండ్ దీంట్లో మిస్టీరియస్ మీద చాలా ఫోకస్ చేశారు. డైరెక్టర్ రిషబ్ శెట్టి గారు ఈసారి కూడా రూటెడ్ కల్చర్ని చూపించడమే కాకుండా ఇంటెన్స్ స్టోరీతో ఆడియన్స్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్టోరీ మైథలాజికల్ టచ్తో మొదలయ్యి ఇంటెన్స్ యాక్షన్ మరియు డివోషనల్ ఫీల్తో ముందుకు వెళ్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రిషబ్ శెట్టి గారు మరోసారి హీరోగానే కాకుండా పర్ఫార్మర్గా కూడా నిలిచారు. ఇంటెన్స్ లుక్, డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారు. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా బిలీవబుల్గా నటించారు. విలన్ క్యారెక్టరైజేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మ్యూజిక్ విషయానికి వస్తే లోక్నాథ్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గ్యూస్ బాంబ్స్ వచ్చేలా చేశాయి. ఎస్పెషల్లీ దేవాలయ సీన్స్, వార్ సీక్వెన్స్లో అయితే మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ. సాంగ్స్ కన్నా బీజం హైలైట్ అయింది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఫారెస్ట్ విజువల్స్ కానీ, వార్ సీన్స్ కానీ. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇండియన్ స్టోరీ అండ్ రూటెడ్ కల్చర్ అయితే ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ విజువల్స్ గురించి అయితే ఒక మాటలో చెప్పాలి అంటే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ఇచ్చి పడేసారని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాలో నెగిటివ్ విషయానికి వస్తే కొంత మైకలాజికల్ డెప్త్ వల్ల స్లో స్పేస్ అనిపించింది. ఆల్ ఆడియన్స్కి కాదు, కొన్ని సెగ్మెంట్స్కి మాత్రమే అపీల్ అవుతుంది. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే కాంతారా చాప్టర్ 1 ఒక పవర్ఫుల్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా అండ్ కల్చరల్ డివోషన్ అండ్ యాక్షన్తో కలిపి ఒక యూనిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఇది మాస్ ప్లస్ క్లాస్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. డెఫినెట్లీ మస్ట్ వాచ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో గాయ్స్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ కాంతారా చాప్టర్ 1. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.